కనుక దేవుని యొక్క లేఖనం మనకిచ్చిన విశేషమైన స్థానం. మన తెలివితేటలతో మనం ఏదో సర్దుకుంటున్నాం అనుకునే ఆలోచన పక్కన పెట్టు. నీవు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తె. ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు నిర్మాణం చేసేవాడు ఉన్నాడు. శరీర సంబంధమైన కుటుంబము, ఆత్మ సంబంధమైన కుటుంబం. శరీర సంబంధమైన కుటుంబంలో నేను సభ్యుడను, సభ్యురాలను. దేవుని ఆత్మ నన్ను దర్శించి ఆదాము నుండి ప్రాప్తించిన తత్వమును గుర్చిన పరివర్తనిచ్చి క్రీస్తు యేసు యొక్క ఏర్పాటులో నన్ను ప్రవేశింపజేసి ఈ క్రీస్తు యేసు మూలమైన విశ్వాసంలో పరిశుద్ధాత్మని పరిచర్య ద్వారా ఒక దైవ నియమములో రూపాంతరం చెందుటనే ఒక గొప్ప ప్రణాళికలో నేను పాలివాడను అనేది ఒక క్రైస్తవుడికి అర్థం కాకపోతే నీ హృదయములో దేవునికి అంటే నాలాంటి మధ్యవర్తులకు ఓ ప్రత్యేకమైన స్థానాన్ని నువ్వు కల్పించి ఓ ప్రత్యేకమైన వ్యక్తులుగా చూచి ఏదైనా నా ద్వారా జరుగుతుంది అనుకునే భ్రమలోకి వెళ్ళిపోయి నాకు నువ్వేమవుతావు? ఫలానా వాళ్ళు ఫ్యాన్స్. నువ్వు దేవుని ఫ్యాన్స్ కాదు, నువ్వు మనుషుల ఫ్యాన్స్. అంటే మనుషుని గౌరవించొద్దా, వారి వారి పనిని బట్టి వారిని మన్నన చేయాలి. కానీ వారిని క్రీస్తు స్థానంలో పెట్టుకుంటే పోయావంతే. ఒక స్వార్థపరమైన మనసు నాకుంది, నన్ను క్రీస్తు స్థానంలో పెట్టుకున్నావు. గలతీ 6:7-8 వచ్చిన మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయమైన పంటను కోయును. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమను పంటను. నువ్వు ఆత్మానుసారివో శరీరానుసారివో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. నువ్వు శరీరాన్ని బట్టి విత్తుతున్నావు అనుకో, నువ్వు శరీరాన్ని బట్టి విలువ కట్టే వ్యక్తికున్నావు అనుకో, నువ్వు శరీరాన్ని ఆస్పదం చేసుకున్నావు అనుకో. గత రాత్రి మనం ధ్యానం చేసిన విషయాల్లో మీ శరీరమును గురించి ఆలోచన చేయవారు కారు. మనం శరీరం గురించి ఆలోచన చేయడానికి కాదు దేవుని యొక్క ఏర్పాటు. మన ఆత్మ విషయమై ఆత్మ నియమములో మన జీవితాల్లో ఈ వ్యవస్థను ప్రభావితం చేయడం. ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నాం? ఆది సంఘంలో యూదులు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, యూదేతరులు ఉన్నారు. చివరికి గొడవ ఎక్కడొచ్చింది? తిండి దగ్గర వచ్చింది. యోధ విధవరాలను చూచినట్టుగా గ్రీకు విధవరాలను చూడలే. 6వ అధ్యాయంలో మనం చూసే విషయం అది. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో. సరే, ఏ రీతిగా గొడవలు వచ్చాయి? ఏదైనా తోటలో తిండి, ఆది సంఘంలో తిండి, కొరింథీ సంఘంలో తిండి, తిండి తిండి తిండి. అందుకే చెప్తాడు, దేవుని రాజ్యము భోజనము పానము కాదు, నీతి సమాధానము పరిశుద్ధాత్మేందల ఆనందం. పరిశుద్ధాత్మేనందని ఆనందం అంటే పరిశుద్ధాత్మ నిర్మాణము దేవుని యొక్క కుటుంబం. దాన్నే పౌలు ఎఫెసీ సంఘానికి చెప్పేవాడు ఉన్నాడు. ఎఫెసీ సంఘంలో ఈ ఉదయకాలం మనం కుటుంబముగా చేరి ఒక కుటుంబ వ్యవస్థలో పాలివారము అనేది, పరమ తండ్రి యొక్క చిత్తం చేయవలసిన వారం అనేది, పరమ తండ్రి దగ్గరకు వచ్చి నీ చిత్తం చేసుకోవాలనుకుంటే దానికి కూడా పంట ఉంది. శరీరం బట్టి క్షయమైన పంటకు వస్తావు. కానీ ఆత్మీయములో కుటుంబంలో నువ్వు సభ్యుడు అయితే ఆత్మ సంబంధమైన నిత్యజీవమైన పంటను కోసి కుమారుడుగా కుమార్తెగా ఉంటావు. కనుక నేను లేఖనం చెప్పేది ఏంటి? 14 వచ్చిన ఇప్పుడు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:14. ఈ హేతువు చేత
పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు అని ఇక తర్వాత విషయాలు చాలా స్పష్టంగా చెప్పబడినట్టుగా ఉన్నాయి క్రింద. ఇక్కడ తండ్రి పిల్లలు, పరలోకంలో ఉన్న కుటుంబము, భూమి మీద ఉన్న కుటుంబాలు, సంఘము కుటుంబం, సంఘము శరీరం. ఒక కుటుంబంలో ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు, ఒక 5-6 పిల్లలు ఉన్నారు, నానమ్మ తాతయ్య ఉన్నాడు, ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మంది ఒక రీతిగా చెప్పాలంటే శరీరమును బట్టి ఒక కుటుంబం. ఇంకో మాట చెప్పాలంటే కొంచెం లార్జర్ స్కేల్లో, కొంచెం విస్తరించి కుటుంబం అనే ఒక శరీరం. అందుకే ఏమన్నారు? రక్త సంబంధీకులము అన్నారు. మేము రక్త సంబంధీకులమండి. కనుక పరలోకంలో ఉన్న కుటుంబము, భూమి మీద ఉన్న కుటుంబాలు. ఇప్పుడు సంఘము కుటుంబం, ఆత్మ సంబంధమైన కుటుంబం. ఇప్పుడు నేను అన్నాను, మేము పిల్లలు 4, వాళ్ళ అమ్మ 5, మా అమ్మ 6, తర్వాత నా భార్య, నేను 8. మేము 8. మా అమ్మాయి చనిపోతే ఎంఆర్ఓ ఆఫీసర్లు డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ఇంత డబ్బు ఇమ్మన్నారు. నేను ఎంఆర్ఓ గారికి వచ్చిన చీటీ పంపా. మేము 8 ఉన్నాం, మా 8 చంపడానికి నువ్వేం తీసుకుంటావని రాశా. పరిగెత్తుకొచ్చాడు మా ఇంటికి. మా 8 చంపడానికి నువ్వేం తీసుకుంటావు? బ్రోకరేజీ రాజకీయం అలాగుంది, అధికార పరిస్థితులు అలాగున్నాయి. ఒక విఆర్ఓ అనుకో, ఎకరానికి 4,000 ఇస్తేనే కానీ నేను మీకు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వనంటున్నాడు. మరి అమ్మవారికి ఏమిస్తాడు, ఈమెమి తీసుకుంటాడు. కానీ ఎంత లంచగొండి పరిస్థితులు ఏర్పడి చేస్తున్నాయి. ఆత్మ నియమంలో, దేవుని కుటుంబంలో మరి ఇక్కడ కూడా బేరాలే కదా, మెంబర్షిప్ బేరగాళ్ళే ఈ రోజున చలమని అవుతున్నారు. ఉచితము ఈ జీవజలము, రుచికరము ఈ ప్రేమధార, విశ్వసించుమి ప్రేమ వార్తను, వసింతువు ప్రభు యేసు తోడా, వసింతువు ప్రభు యేసు తోడా, జీవజలము త్రాగరండి, జీవమందా వేగరండి. 25 సంవత్సరాలు అవుద్దేమో నేను ఈ పాట రాసి, లేక 25-30 సంవత్సరాలు అవ్వచ్చు. ఉచితం. బాప్తిస్మం ఇస్తే డబ్బులు, ప్రభు బలు ఇస్తే డబ్బులు. అమ్మా ఎక్కడుందండి బైబిల్లో? బాప్తిస్మం ఇస్తే అయ్యగారి కొత్త బట్టలు ఇట్టాలంటే ఎక్కడుందండి? ప్రభు బలు ఇచ్చినప్పుడల్లా ఒక 20 రూపాయలు అంటే ప్రభు బల్ల ఎక్కడుందండి? బేరగాళ్ళు ఈ రోజున ఎంతగా బజారు సరుకుగా చేశారు దేవుని యొక్క నియమాన్ని. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, సత్యము సంత వీధుల్లో పడి ఉంది అంటాడు. అది వ్యాపారం సరుకు అయిపోయింది, బేరగాళ్ళు అధికమైపోయారు. కూలికి బోధించువారు అధికులైరి. ప్రసంగానికి 10,000, 3 రోజులు ఉంటే 1,00,000, ఏసీ రూము, ఫస్ట్ క్లాస్ ఏసీ. ఏమిస్తావు? బ్రదరు డిఎఫ్ఓ గారు 100 సంవత్సరాలు బాప్టిస్టోళ్ళు పండుగ మిమ్మల్ని అడిగినట్టున్నారే, వాళ్ళకి చెప్పారు, నా పేరు చెప్పారు, బ్రదర్ యోగుని పిలవండి. పెద్దలు ఫోన్ చేశారు, నేను పలానండి డిఎఫ్ఓ గారు మీ పేరు చెప్పారు పిలవమని. ఆయన అన్నారు, మీ పర్స్ ఎంత అండి అన్నారు. వాడు అన్నమాట ఏంటండి, మీ పర్స్ ఎంత? ముందు పెట్టే ఫోను, నేను రాను మీ మీటింగ్కి.
పెట్టే నీ ఫోన్, నీ మీటింగ్ నేను రాను. పర్సెంట్ అయ్యా ఖర్చు. వాళ్ళు ప్రేమతో ఏదైనా ఇస్తారు, ఇవ్వలేకపోతారు. లేదా మనమే దగ్గర ఉన్నది 10 రూపాయలు ఇచ్చొస్తాం అటువంటి స్థలాల్లో. ఇదో కుటుంబం. ఈ ధోనిని లాగలేకపోతున్నాం, చేపలు గట్టిగా పడ్డాయంటే ఏమిస్తారు, ఎన్ని చేపలు మాకు భాగం ఇస్తారు అని అనలేదే. 153 పెద్ద చేపలు పడినప్పుడు వారు సహకరించి ధోనిని లాగారు, వాళ్ళని లాగారు. బేరసారాలు లేవే. కానీ ఆత్మీయ జీవితం యొక్క ఆత్మ కుటుంబము ఈ రోజున ఏ పరిస్థితిలో ఉంది? ఆత్మానుసారమైన స్థితి నీ జీవితంలో ఏర్పడి చేయడానికి నువ్వు శరీర విషయాల్లో నువ్వెంతగా దాన్ని నల్లగొట్టాలి? నీ విలువను ఎంత ఆపాదించుకుంటున్నావు? నువ్వు మట్టివి. ఆ మంటి ఘటాల్లో మహిమైశ్వర్యం ఉండవలసిన దాని బదులుగా ఆ మంటి ఘటాల్లో నాశన స్థితిగతులు నువ్వు పోగు చేసుకుంటున్నావు. ఓ ప్రణాళికాబద్ధమైన ఒక నిర్మాణంలో మనం పాలువారం అనేది గుర్తిస్తే ఆ నిర్మాణమే ఆత్మ సంబంధమైన కుటుంబం. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడే పరిస్థితులు ఉన్నాయో, పరలోకమందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడునుగా, నీ రాజ్యము వచ్చునుగా. అంటే భూలోకం కూడా పరలోకంగా మారిపోవాలి. భూమి ఆకాశములను ఐక్యపరచాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. గమనించారా? పరలోకాన్ని భూలోకాన్ని ఐక్యపరచడమే దేవుని యొక్క ప్రణాళిక. యేసుక్రీస్తునందు ఆ మహిమకరమైన సమకూర్పు చేయడంలో, పరలోకమును భూలోకమును ఏకం చేయడంలో ఆయన దయాపూర్వక సంకల్పమాయను. దేవుని మాటను చూస్తే తనలో తాను నిర్ణయించుకొనేను. మరి ఎవరి యొక్క ప్రార్థన విజ్ఞాపనలు బట్టి ఇది జరగలేదు. అందుకే బైబిల్ ఉపదేశంలో ప్రత్యేక సిద్ధాంతం ఒకటి ఉంది. క్యాల్వనిజం అంటారు దాన్ని. క్యాల్వనిజంలో జరిగేది ఏంటంటే ప్రీ డిస్టైన్, మున్నిర్ణయము. ముందే ఎవరు పరలోకానికి ఎవరు నరకానికి అనేది నిర్ణయించబడింది. కాబట్టి మనం ఎంత గుంజుకున్నా ఆయన నిర్ణయ ప్రకారమే ఎవరైనా వస్తారు అనేది క్యాల్వనిజం. జాన్ వెస్లీ ఆ తర్వాత వచ్చిన సిద్ధాంతపరమైన విషయాల్లో నేను ఆ పుస్తకాలు మీలో చాలామందికి ఇచ్చినట్టున్నాను. సిద్ధాంతాలు ఏ రీతి, సిద్ధాంతం ఎప్పుడు స్టాండర్డ్గా లేదు ఎక్కడ. అపోస్తలత్వం అయిన తర్వాత అపోస్తలత్వం యొక్క ఆ నిర్మాణము, ఆ నియమము రోమన్ క్యాథలికిజం దోపిడీ చేసింది, పాపని పట్టేసింది. దాన్ని పోపు అధికారంలోనికి వెళ్ళిపోయింది. చివరకు 15-16 శతాబ్దం మార్టిన్ లూథర్ వచ్చేసరికి ఆయన కూడా ఒక మరి ఫాదర్ ఉండి ఆయన బైబిల్ చదువు రోమాపత్రికలకు వచ్చేసరికి విశ్వాస మూలంగా ఒకడు నీతిమంతుడిగా తీర్చమని వచ్చిన దగ్గరికి వచ్చి ఆగిపోయాడు. పాపరీలో జరిగేది ఏంటంటే పోపు ఆ నియమంలో పాప పరిహార పత్రాలని అమ్మేవారు. పాప పరిహార పత్రాలు వాళ్ళు నిర్ణయించిన సొమ్ముకు కొనుక్కుంటే మన పాపాలు పరిహారం అవుతాయి. దాన్ని ఆగిపోయాడు అక్కడ. దాన్ని ఆగిపోయి దానికి వ్యతిరేకంగా
98 థీసిస్ రాశాడు. దాన్ని చర్చి తలుపులకు కొట్టాడు. నేను జర్మనీ 3 సార్లు వెళ్ళాను. 2 విషయాలు ప్రధానంగా నా మనసులో పనిచేసినవి. మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ కారణం ఏంటి? రెండవది హిట్లర్ రెవల్యూషన్ కారణం ఏంటి? ఐదర్ రెవల్యూషన్ ఆర్ రిఫర్మేషన్. రెవల్యూషన్ ఏమో ఒక విప్లవం, స్వస్తిక్. రిఫర్మేషన్ ఏమో మెట్టు నుంచి మెట్టుకు నిర్మాణం, మహిమకు మన జీవితాల్ని రూపించడం, సంస్కరణ అంటారు దాన్ని. రిఫర్మేషన్ అనే దానికి తెలుగు పదము సంస్కరణ. రెవల్యూషన్కి విప్లవము. ఆయన ఏ రీతిగా సంస్కరించడానికి ప్రారంభించాడు. లూథర్ తర్వాత అన్నాబాప్టిస్ట్ వచ్చింది. అన్నాబాప్టిస్ట్ తర్వాత బాప్టిస్ట్ వచ్చింది. బాప్టిస్ట్ తర్వాత ఆత్మ లేదని పెంతెకోస్తు వచ్చింది. ఆత్మ ఉండగానే పరిశుద్ధత లేదని పరిశుద్ధ పెంతెకోస్తు వచ్చింది. ఎక్కడ ఆగింది? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం లేక 14, 15, 16 చదువుదాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని. ఇది చాలా ప్రధానము. గురు యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఇది గమనించండి. అప్పుడు దేని గూర్చేనెను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే ఇది ప్రధానం. మనకు లభించిన ప్రత్యక్షతలో మన నడత ప్రధానం. క్రమముగా నడుచుకుందాము. కనుక గురి యొద్దకు పరిగెత్తుదాం. 14, 15లోకి వచ్చేసరికి 15 వచ్చిన స్పష్టమైన విషయాలు చెప్తుంది. మనలో సంపూర్ణమైన వారు అందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందాము. అప్పుడు ఇది కన్సిడరబుల్, ఇది ఆలోచించవలసింది. అప్పుడు దేని గూర్చేనెను మీకు వేరు తాత్పర్యం కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు. నాదే స్టాండర్డ్ ఫిక్స్డ్ అని దెబ్బలాడుకోవాల్సిన అవసరం లేదు. నీకు దొరికిన ప్రత్యక్షతలు క్రమంగా నడు. నీ ఘట్టాన్ని పరిశుద్ధంగా కాపాడుకో. నువ్వు వాదాల వల్ల నువ్వు దేన్ని పరిష్కరించలేవు. ముస్లిమ్స్ వచ్చారు నా దగ్గరికి. ముందు సీడీలు పంపారు, తర్వాత ఖురాన్ని మహమ్మద్ గారి జీవిత చరిత్రను పంపించారు మామూలు తెలుగులో. 10 రోజులు దాటాక ఇద్దరు వచ్చారు. మర్యాదగా వాళ్ళని స్వీకరించాను. వాళ్ళకి చేయవలసిన మర్యాదలు చేశాను. చెరుకు బైబిల్ బహుమతి ఇచ్చాను. కూర్చున్నారు ఆఫీస్లో. సార్, వాదాలు పరిష్కరించవు, కక్షలు పెంచుతాయి. మీరు ఒకటి చెప్తారు, నేను ఒకటి చెప్తాను. మీరు చెప్పేదానికి తీసిపోతాను అనుకోవద్దు. నేను ఒకటి చెప్తా, మీరు ఒకటి చెప్తారు, నేను ఒకటి చెప్తా. ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అయితే ఏంటంటారా, మీరు విశ్వసించిన అల్లాహతో మీ అనుబంధం ఏంటో చెప్పండి. నేను విశ్వసించిన క్రీస్తుని అనుబంధం చెప్తా. ఇదిగో నా జీవిత చరిత్ర ఫస్ట్ పార్ట్ అని చెరొక కాపీ ఇచ్చాను. ఇది చదివి రండి. మీరు అనుసరించే మత నియమంలో మీ అనుభవాలు ఏంటో చెప్పండి. కాదు, గబ్రియల్ దూతను పంపించాడు మక్కాకు. చదువులేని మహమ్మద్ గారికి దేవుడు ఆత్మజ్ఞానమునిచ్చి ఖురాను రాయించా. అది ఆయన అనుభవం. మరి నీ అనుభవం ఏంటి? మహమ్మద్ గారి అనుభవం చెప్తాం, ఈజ్ గ్రేట్, ఆయన గొప్పడు. మరి నీ అనుభవం ఏంటి చెప్తావా? నన్ను చెప్పమంటావా? స్వానుభవము అనేది ప్రభుతో నీకు లేనప్పుడు అక్షరముతో పోరాడొచ్చును, కానీ ఆత్మనియమంలో నీ జీవితాన్ని నిర్మాణం చేసుకోలేవు. రేపొద్దున హైందవ పరిస్థితుల్లో నా దగ్గరకు వచ్చిన మీరు ద్వైతం, ఆత్మ వేరు శరీరం వేరు, అద్వైతం
ఆత్మే శరీరము ఆత్మ శరీరమును రూపాంతరపరుస్తుంది, లేకుంటే మారుస్తుంది. అహం బ్రహ్మస్మి. 84 లక్షల జన్మలు ఎత్తాలి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 83,99,999 జన్మలు ఎత్తితే 84వ లక్ష జన్మ ఉత్కృష్టమైన మానవ జన్మ అహం బ్రహ్మస్మి. అహం అని నేననేవాడు బ్రహ్మ అవుతాడు. జీవాత్మ పరమాత్మలో లీనమవుతాడు. అద్వైతం, విశిష్టాద్వైతం. ఆత్మను ఒప్పుకుంటున్నారు, శరీరాన్ని ఒప్పుకుంటున్నారు. వారి యొక్క కేవలం ఆచార్యులు వారి యొక్క జీవన స్థితిగతుల్లో భార్యే సమస్తమని, సమస్తం ఆమెను శుద్ధి చేసి ఆ నీటిలో ముఖం కడుక్కుని, ఎవరైనా పరమహంస స్త్రీని ఆమె సమస్తం సృష్టికి కనుక ఆమెను ప్రతిరోజు శుద్ధి చేసి ఆ నీటిలో ముఖం కడుక్కొని, ఆయన వివేకానందుల వారి గురువు. వివేకానందుల వారు చివరికి ఏమన్నాడు? అరైజ్ అండ్ షైన్. నువ్వు లేచి నువ్వు షైన్ అవు, నువ్వు ప్రకాశించు. అరైజ్ అండ్ షైన్ అండ్ యు ఆర్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితానికి నీవే ఆర్కిటెక్టివ్, నిర్మాణకుడు నువ్వే. కానీ బైబిల్ అలా చెప్పలే. గాడ్ ఈజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్. ద హోలీ స్పిరిట్ ఈజ్ ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాస జీవితంలో ఆ వ్యక్తి యొక్క జీవితం రూపాంతరం చెందడంలో పరిశుద్ధాత్ముడు నిర్మాణకుడు. వాళ్ళ గ్రహింపుకి నీవు మూలమవుతావు. వాళ్ళ గురువుకి స్త్రీ మూలమైంది, ఆయనకు నువ్వే మూలమయ్యావు. విశ్వాసం దగ్గరకు వచ్చేసరికి నీకు దేవుడు మూలమయ్యాడు. నీ జీవితాన్ని నిర్మాణం చేయడానికి పరిశుద్ధాత్ముడే పడ్డాడు. పరిశుద్ధాత్మ మూలమైన ఒక నిర్మాణం ఆత్మీయ కుటుంబం. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడేది ఉందో. దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం మన జీవితాలు, మన హృదయాలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఆత్మ సంబంధ నిర్మాణంలో ఉన్నావా? ఆత్మ సంబంధ నిర్మాణం ఉన్నట్టుండి శరీర సంబంధమైన ఆలోచనలకు రూపకల్పన చేసుకుంటున్నావా? దాని మూలంగా ఏదో దానికి నీ సొంత ఆలోచనలు, నీ సొంత భావాలు చెప్పుకొని అది నీ వల్లనే జరుగుతుంది అన్న తాత్పర్యంలో నీ మనసు నింపుకొని సంఘమును నేను కడతా అని చెప్పింది. అది నిర్మాణం అయింది, కానీ ఆయనకు చెందింది. నువ్వు ఆయనకు చెందుదువు. కుటుంబంలో ప్రతివారు ఆయనకు చెందుదురు. నాకు అది అర్థమైన మొదటగా రాసుకున్న పాట, ప్రార్థించుట నేర్పించితివి పరమ తండ్రియే మా తండ్రి అని ప్రార్థించినావు మా కొరకు, నీ రక్తమే చెమటగా మారెన్. ప్రార్థించమని ఎవరు చెప్పారు? వీళ్ళకి ప్రార్థించండి అని ఆయనే చెప్పాడు. ప్రార్థన యొక్క ఉద్దేశం ఆయన నుంచి కలిగింది. బలిపీఠం ఆయన నుంచి కలిగింది. నిర్మాణము ఆయన నుంచి కలిగింది. ప్రత్యక్ష గుడారం యొక్క ప్రతి వస్తువు భాగాలు ఆయన నుంచి కలిగింది. దేవాలయము దాని యొక్క ప్రణాళిక ఆయన నుంచి కలిగింది. ఆ దేవాలయం యొక్క నిజ స్వరూపం యేసుక్రీస్తే దేవుని ఆలయం. యేసుక్రీస్తులో నీవు దేవుని చూస్తావు, యేసుక్రీస్తులో నువ్వు దేవుని వింటావు, యేసుక్రీస్తులో నువ్వు దేవుని కలుసుకుంటావు. ఆయన ప్రభు అయిన క్రీస్తును మన జీవితంలో ఏ కోణంలో చూస్తున్నాం? దేవుని యొక్క కృప ఏర్పాటులో ఈ ఉదయకాలం కుటుంబ ప్రార్థనలో ఒక కుటుంబం, ఆత్మీయ కుటుంబంలో నువ్వు సభ్యురాలు. దేవుని సన్నిధిలో ఈ ఉదయకాలం మన హృదయాలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకుని వస్తున్నాడు, త్వరగా వస్తాడు, తిరుగులేదు. ఒకసారి వచ్చాడు, అబద్ధమా?
చనిపోయి లేచాడు, అబద్ధమా? ఆరోహణమై వెళ్ళాడు, అబద్ధమా? ఏ రీతిగా వెళ్ళాను అదే రీతిగా వస్తాను అని చెప్పాడు, అబద్ధమా? అయితే నీ సిద్ధపాటు ఏంటి? ఏ రీతిగా ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నావు? ప్రార్థన చేద్దాం.